తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వీడియో అన్నమాట 3, 4, 5 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే ఎప్పుడు పడుతున్నాయి, అలాగే మనకైతే ప్రభుత్వం నుంచి అయితే తాజాగా వచ్చిన శుభవార్త అన్నమాట. పూర్తి వరకు చూసినట్లయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2, 3 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరిగింది. ఈ యొక్క వీడియోలో చాలా స్పష్టంగా కూడా వివరించడం అయితే జరుగుతుందన్నమాట. మనం పీడిఎఫ్ రూపంలో వచ్చేసి అన్ని ప్రూఫ్స్తోనైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చేయబడుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు, నిధుల జమ అయితే ప్రారంభించిందన్నమాట. అప్పటి నుంచే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 3 విడతల వారీగానైతే జనవరి 26వ తారీఖు నుంచి లెక్కించిందన్నమాట ప్రభుత్వం. 3 ఎకరాలకు ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగిందని అయితే మంత్రి అన్నారన్నమాట. తప్పకుండా అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఒక రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీరు కనుక మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోరన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికి కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. మరి ఎన్ని లక్షల మందికి అయినా తెలంగాణలో 3 విడతలు అయితే కంప్లీట్ అయినాయి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి పూర్తి వరకు చూడండి, 2, 3 ఎకరాల వరకు ఎన్ని లక్షల మందికి పడ్డాయి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికి కూడా ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. 13 లక్షల మంది రైతులకు 18.19 లక్షల ఎకరాలకు అయితే రైతు భరోసా అందించామని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మీ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అన్నమాట. 1091 కోట్ల రూపాయలు వచ్చేసి మూడో విడతలో చూసుకున్నట్టయితే 10 లక్షల మంది రైతులకు అయితే మళ్ళా 21 లక్షల ఎకరాలకు వచ్చేసి 1269 కోట్ల రూపాయలు జమ అయ్యాయని అయితే చెప్పారు. ఈ మొత్తం రైతులు వ్యవసాయం పెట్టుబడుల అవసరాల కోసం వినియోగించుకోవాలని, మిగతా రైతులకు కూడా త్వరలోనే అంటే ఇప్పుడు మనం 3 ఎకరాల వరకు అయితే ప్రభుత్వం అయితే ఈ యొక్క అంటే మనకు లెక్కనైతే చెప్పిందన్నమాట. కానీ ఇంకా మనకు 4, 5, 6 ఎకరాల వరకు అన్న ఎప్పుడు పడతాయి అనేది చాలామంది అయితే రైతన్నలు అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. మీకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ నెల 15 లోపు అయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోండి అన్నమాట. చాలామందికి అయితే డబ్బులు అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది అన్నమాట. మీకు డబ్బులు అనేవి ఇంతవరకు రైతు భరోసా పెట్టుబడి సాయం అనేది రైతులు చూడాల్సిన వీడియో అన్నమాట ఇది. తప్పకుండా అయితే ఒక కామెంట్ అయితే చేయండి, మీది ఏ జిల్లానో, అలాగే డబ్బులు అనేవి పడ్డాయో లేదో ఒక కామెంట్ చేసినట్లయితే మరి డబ్బులు అనేవి ఎవరికి పడుతున్నాయి అనే వివరాలు కూడా మనం సేకరించి అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీ నుంచి ఒకటే ఆశించేది, మీ దగ్గర నుంచి ₹1 కూడా మేము ఆశించామన్నమాట. తప్పకుండా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే నచ్చినట్టయితే తప్పకుండా అయితే ఇక్కడ కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది, అందరైతే లైక్ చేసి అలాగే ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితే మనకు ఎన్ని ఎకరాల వరకు మరి నిధులు అనేది విడుదల చేయడం జరిగింది, ఎన్ని లక్షల మరి పడ్డాయి అనేది మీకైతే ఇప్పుడు డేటా అయితే సేకరించి చెప్పడం అయితే జరిగిందన్నమాట. తప్పకుండా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. 3 ఎకరాల వరకు సాగులున్న భూములందరికీ అంటే ఇప్పుడు భూమి కలిగి ఉన్న రైతులందరికీ సాగు చేసే భూమికి రైతు భరోసా అనేది అయితే నిధులు ₹6,000 చొప్పున ఎకరాకైతే జమ చేస్తున్నారన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే 2 ఎకరాల వారికి దాదాపు అయితే కంప్లీట్ అయినట్టయితే తెలుస్తుందన్నమాట. 3 ఎకరాల వరకు అయితే చాలామంది అయితే చెప్పడం అయితే జరిగింది, అన్న డబ్బులు అనేవి ఇంకా పడలేదు, మేమైతే సాగు చేస్తూ ఉంటాం అయినా కూడా మా ఒక విలేజ్లో ఎవరికి కూడా డబ్బులు అనేవి పడలేదు అనేది చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఈ డాటానైతే మనకైతే ప్రభుత్వం నుంచి అయితే రావడం అయితే జరిగింది. తప్పకుండా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట.